ఇంతవరకు దేవుని వాక్య పిల్లలు ప్రభును మనం ఆరాయించు వచ్చినాము. ఈ దేవుని పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క నడిపింపు కొలిది ప్రభు బలలో పాలు పొందినట్లుగా దేవుని వాక్యములో మనల్ని సరి చూసుకున్న వారమై ప్రభు యొక్క బలలో పాలు వస్తాం. అదల్లో మనం చూసుకున్న భాగంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 6 వచనాలను మార్చి చదువుకుంటాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 6 వచనాలు. యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటిన గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే రక్షింపబడి ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎల్లప్పుడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. ఉన్న గాడిద పిల్ల ఒకటి దాని ఉండగా అక్కడ నిలిచి కొందరు మీరు చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. 2వ భాగంగా మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 27, 28, 31 వరకు మార్చి చదువుతాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కాటుకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిడలా తీర్పు పొందక పోదుము. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుంటూ వస్తాం. తండ్రి, నీ పాదములు వందనములు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో ఆరాధనలో ఇంతవరకు ఈ వాక్య పిల్లల్లో నీ బిడ్డలైన వారు ఆరాధన చేయడానికి, నన్ను కూడా వారితో కలిసి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. సమయం లేక ఆరాధన లేని వారి యొక్క ఆరాధన కూడా జ్ఞాపం చేసుకొని అంగీకరించి వారి హృదయాల నెమ్మది సమాధానం అనుగ్రహించబడినట్లుగా నీ ఆశీర్వాదానికి పాత్రలోగినట్లుగా అదే సమయంలో బలలో పాలు పొందినట్లుగా మీరు ఇక్కడ చూపించి మీరు సాయం చేయొచ్చు. బలలో పాలు పొందడానికి ముందుగా అనుగ్రహించిన దేవుని వాక్యం బట్టి మా జీవితాలలో యోగ్యమైన విధానంలో సరిచేసుకొని బలలో పాలు పొందుటకు మీరే కృప చూపించి సహాయం దయచేయండి. నిలువడ దాసుని సిలువ రక్తం చేతి నన్ను కడుగము, పరిశుద్ధపరచము. చాలినంత బలహీనతను బట్టి నాకు బలహీనతలో తండ్రి చాలినంత కృప దయచేసి నిలబడుతుండగా చాలినంత కృప అనుగ్రహించి నా యొక్క మరి కండరాలు, నరాలను, కాళ్ళను, నడుమును మీరే చాలినంత కృపలో బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యమును వెళ్ళడగటకు నీ నోటిబూరుగా వాడబడినట్లుగా నా నోటిని పెదవుల హృదయాలు తాకము, నీ ఆత్మాభిషేకం దయచేయమని ప్రార్థన చేస్తాం. గడిపోయిన సమయం అంతా దీవెనకరంగా మార్చమని సమయాన్ని కూడా మీరు సాధించుకొని మా ప్రభుడు మీ కుమారక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు తగ్గించుకొని స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి.
ఆరాధనలో మనము కట్టబడిన గాడిద పిల్లను గురించి, మన బంధకాలు దేవుడు విడిపించిన స్థితిని జ్ఞాపకం చేసుకొని ప్రభును ఆరాధిస్తూ వచ్చాము. కొంతమంది సమయం లేక ఆరాధన చేయకపోయినప్పటికీ తిరిగి వారు ఇతరుల ఆరాధనలు ఏకీవించి ఆమెనంటు ద్వారా కూడా ఆరాధనలో దేవుడు అంగీకరించినట్లుగా సహాయపడుతూ వచ్చాడు. ఇప్పుడు మనము మంచిదే, గాడిద పిల్ల లాంటి నా జీవితమును ప్రభువా నన్ను విడిపించి నిన్ను ఆరాయించే బిడ్డగా చేస్తూ వచ్చినారు, అందుని బట్టి నిన్ను ఆరాయిస్తూ వచ్చినానని మరి ఆరాధన చేస్తూ వచ్చిన మంచిది. అయితే కట్టబడిన ఆ గొర్రె పిల్లను లేదంటే గాడిద పిల్లను దేవుడు జ్ఞాపం చేసుకున్నట్టుగా నిన్ను నన్ను జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాయించే వారిలో ఒక్కనిగా చేయనట్లుగా సిద్ధపరుస్తూ వచ్చినాడు. మరి ఆరాయించాము, మంచిదే. తిరిగి మనము బలలో పాలు పొందడానికి ప్రభువు ఇచ్చినటువంటి వాక్య పెరుగులో తిరిగి ఆరాధన చేసినట్లుగా బలలో కూడా పాలకు మనము తెచ్చుకొని బలలో పాలు పొందుతూ వస్తాం. ఇక్కడ మనకు తెలుసు, యేసు ప్రభు వారు యెరూషలేముకు వెళ్ళే సమయంలో ఒక గాడిద పిల్లను కోరుకున్నాడు. ఆ శిష్యులు గాడిద పిల్లను అక్కడ ఆ ఇంటి వారు మీరు ఎందుకు గాడిద పిల్లను వారిని అడుగుతూ వచ్చినప్పుడు వారికి అది ప్రభునకు కావలసి ఉన్నదని చెప్పుడి. వారు ఆ మాట ప్రకారం చెప్తూ వచ్చినప్పుడు వారు చివరి మాటలు ఏం రాయబడింది? యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చురి. దేవుని మాటకు ఆయన ఆజ్ఞాపించినట్లుగా వారికి తెలియపరిచిన వెంటనే ఎదురు మాట్లాడుకోకుండా దాన్ని ఏం చేస్తూ వచ్చినారు? పోనిచ్చుడి. మన జీవితంలో కూడా ప్రభు మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను, దేవుడు తెలియపరిచిన వాటిని మనము విని వాటి ప్రకారం జీవించినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇది ఎన్నో పర్యాలు ఎంతోమంది తెలియపరుస్తూ వచ్చారు. అయినప్పటికీ దేవుని వాక్యం ఎప్పుడు ప్రకటించినప్పటికీ అది చాలా శ్రేష్టమైనదిగా, మధురంగా, ఒక్కొరు ఒక రకంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతు జ్ఞానం బట్టి, దేవుడు వారికి బయలుపరిచిన విధానం బట్టి పరిశుద్ధాత్మ ద్వారా వెలువపరుస్తూ వచ్చాడు. మరి గాడిద పిల్ల జీవితం మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఈ గాడిద అపవిత్రమైన జంతువుల్లో ఒకటి. అంటే దేవుడు ఆజ్ఞాపించిన వాటిలో జంతువులు వీటిని ప్రభు పనిలో వాడుకోకూడదు, లేదంటే తినకూడదని ఆజ్ఞాపించాడు. అది ద్వితీయోపదేశకాండంలో ఉంది. మన సమయం తర్వాత గెట్టెలు చీలని దాన్ని, అంటే కాళ్ళు 2 గెట్టెలు ఉండవు. చీలని దాని అంటే ఒకే గెట్టె రౌండ్ ఉంటుంది. ఇది గాడిదకి కానీ గుర్రానికి కానీ మరి కొన్ని జంతువులు. తర్వాత గెట్టెలు ఉండాలి, వాటిని భుజించాలి. తర్వాత మరి ఇంకో విషయాన్ని ఏం చెప్తూ వస్తాడంటే, నెమరు వేయని జంతువును తినకూడదు అని కూడా చెప్తూ వస్తాడు. కారణం అంటే అవి అపవిత్రమైన జంతువు. మరి అలాంటి జంతువును దేవుడు లోకములో ఎంతో గొప్పవాటిని గొప్పవారు వాహనాలుగా కలిగి ఉన్నారు. మరి ఇక్కడున్న స్థితిని చూసినట్లయితే గాడిదని వారు యేసు ప్రభు కావాలని సెలవిస్తూ వచ్చారు. అంటే ప్రభు అది కోరుకున్నాడు. ఈనాడు మానవులు కూడా
లోకంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించడానికి కారణం ఏమంటే, రోమేలు రాసిన పత్రిక 3:23 ప్రకారము, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అదే 3:11 అనుకుంటాను, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెదుకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. క్రైస్తవులైనా రక్షణ మారు మనసు లేకపోతే దేవుని దృష్టిలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించ మహిమను దేవుడు ఎంతో కృప కలిగిన వాడు గనుక పరలోక సింహాసనం నుండి వదిలిపెట్టి భూలోకంలో మానవునిగా జన్మించి ఆ కలవశలో తన ప్రాణం అర్పించి కార్చిన రక్తం ద్వారా మానవుని విమోచించి, ఎందుకంటే రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ కలగదు కనుక, మళ్ళీ తన రక్తం చేత మానవుని పరిశుద్ధపరిచి, వాళ్ళు ఏ కులమైనా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రంగు, లేదంటే వాళ్ళ స్థితి ఉన్నతమైన వారైనా తక్కువ స్థితిలో కలిగిన, మరి యేసుప్రభు పుట్టి ఎంతో దుర్వాసనతో ఉంటుంది. అలాంటి దానిలో బహుశా చరిత్రకారులు ఏం చెప్తూ వస్తారంటే, అది ఆ తొట్టికి చిన్న రంధ్రం పడుతుందారా, అందులో నీళ్లు నిలవ కారణం చేత పక్కన పెట్టిట్టారు. ఆ రోజు ఖాళీగా ఉన్నందువలన ఆ పుట్టిన బిడ్డకు ఎక్కడ ఆ చెత్త కొంత పెట్టేసి దాంట్లో ఆమెతో ఉన్నటువంటి పొత్తి గుడ్డలు, అంటే పాత గుడ్డలు, అలాంటి వాటిల్లో చుట్టి పెడుతూ వచ్చారు. అంటే యేసుప్రభు జన్మ ఎంత దరిద్రంగా ఈ లోకంలో జన్మించడానికి ఇష్టపడినారంటే, కాబట్టి మా నాన్న వర్తమానం చెప్తూ కూడా అన్నాడు, మామూలుగా మనం మళ్ళా జన్మ అంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటాము, గొప్పవారి ఇంటిలోన మంచి అన్ని రకాల హంగు ఆర్భాటాలు కలిగిన ఇంటిలోన జన్మించాలనుకుంటాం. కాబట్టి ఇక్కడ చూస్తే యేసుప్రభు వారు ధనవంతుడయ్యుండి కూడా దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించినాడు. 2 కొరింథీ 8:9 ప్రకారం ఆయన రాజులకు రాజు, ప్రభులకు శ్రీమంతుడు, ద్వితీయ దేవుడు, ఏ పాపం లేనివాడు, అంత గొప్ప మనిషి పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని 2:6లోన వారు చదవండి అమ్మా. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదుగా, పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, అంటే ఏమి లేనివాడుగా ఈ లోకంలో జన్మించినాడు. అందుకే మొదటగా ఎక్కువ మంది దేవుని నమ్ముకునే ప్రాంతాలు, స్థలాలు, లేదంటే ఒక జాతి వారు అంటే ఎక్కువ మంది 180% పైన దరిద్ర ఏ విషయంలో స్వీకరించి గొప్ప మానవుని స్వభావం వారు వచ్చినప్పుడు హెచ్చిస్తూ మర్చిపోతాం. ఎందుకంటే మేము నా స్థితి, నా స్తోమత, మాకు ధనం దాదాపు వాళ్ళే 3 ఉంటారు. అందరూ రెడ్డిస్ ఎక్కువ పార్టీ అంటే చేయకూడదు. కారణం వాళ్ళ స్థాపనలే వాళ్ళ ఆ రకంగా ఇలా చెప్పాడు కదా, చేసినప్పుడు పండగ రోజు ఇంట్లో చేసుకో గడుపుతూ వస్తాం.
42 ప్యాకెట్ తిని దేవుని ప్రేమిస్తాను. నేను దేవుని దావీదుని కూడా దేవుడు గొర్రెలు కాసుకుంటున్న దావీదును దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద రాజుగా చేయడానికి కారణం ఏమంటే దావీదు దేవుని గర్వపరుస్తూ వచ్చినాడు. అందుకే 91 కీర్తన 14లో అతడు నా నామను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేది, అతడు నా నామను వాడను కనుక నేను అతన్ని దేవుని గర్వపరుస్తూ ఖచ్చితంగా ఇప్పిస్తాను. సరే, దేవుని కృపను బట్టి ఇంతవరకు ఇది ఉన్నప్పుడు ఏం చేస్తారు? అది కాల ఆ పెళ్ళి తర్వాత ఉద్యోగం రాల, పెళ్ళిళ్ళు చేయాల, రాను అవన్నీ మానుకుంటారు. అన్నమన్న అడుగుతూ వచ్చినాడు, ఏమిటన్నా చాలామంది లేదు అంటే, నేను అనుకొని అన్న కొంతమంది క్రిస్మస్ పండుగకు పోయినారంటే వాళ్ళు మారు మనసు పొందినారా అన్నాడు. ఆయన మాటలు అట్లా ఉంటాయి కదా, మారు మనసు పొందినారు, ప్రార్థన చేశారు, బలలో నేనేం అబద్ధం ఎందుకు చెప్పాలా? వాళ్ళు నిజంగా దేవుని ప్రేమిస్తే ఒకటి ఉన్న ఆ సమయాన్ని దేవునికి చెప్పాడు. కానీ సంవత్సరానికి ఒకసారి వస్తాను, ఈ దినమన్నా నేను దేవుని పని చేయకపోతే ఎట్లా, ఎప్పుడు నా వ్యాపారమే చెప్పాడు కదా. పోయినసారి వచ్చిన ఆయన 1.5 కోటి కట్టున్నాడు, 30 లక్షలు కారు కొనుక్కున్నారు, 12 మంది వర్కర్స్ ఉన్నారు. అన్నీ ఉన్నా దేవుని ఇంటికి నమ్మకంగా ఆదివారం పోతారు. వాళ్ళకు పని చేసే వాళ్ళకి వదిలిపెట్టి ఆ షాపులు అవన్నీ ఎంతో బిజినెస్ వాళ్ళకి. వేంపల్లి మండలం చుట్టూ ఉన్న అన్నిటి కూడా మళ్ళీ పెద్ద లారీల్లో కోళ్ళు సప్లై చేస్తారు. మనం చిన్న దానికే దేవుని అనిపించింది. మార మనసు పొంది నిజంగా ఉపవాసంలో అయితే ఇవి మానుకోరు. నీతియు తర్వాత మన నాన్న తినే తిరిగి మన తినలేమా, ఇట్లా చేసుకోమా, మనం ఇంకోసారి వీళ్ళు పోయి వాళ్ళని ఎత్తుకొని తీస్తారు, తెలియదు పోతూనే ఉంటుంది. ఇది దేవుడు మెచ్చుకునే జీవితం అయితే కాదు. అంతేగా మనము కుటుంబం ఏం ఆపిస్తుంది ఏమంటే ఇప్పుడు ఉండదులే, మీ నాయన మానుకున్నాడు కాబట్టి 24 hours. కాబట్టి దేవుని రాజ్యం అంటే దేవుని ఇంట్లో దేవుని వాక్యం వినడం, ప్రభుని ఆరాధించడము, దేవుని మహిమపరచడము, మరి ప్రభు వాక్యంతో నింపుకోవడం. నాకు గుర్తున్నప్పటి నుంచి కూడా అంటే ఈ ఇల్లు అంత వరకు క్రిస్మస్ పండుగ కనీసం క్రిస్మస్ పండుగ కడిగి మనం మాకు ఇప్పుడు కూడా అంత అభ్యాసం లేదు, అది ఇష్టం లేదు. చాలామంది ఏమైపోయినారంటే పైకి భక్తి కలిగిన వారి వల్ల దేవుని శక్తి ఇప్పుడే మనం అర్థం చేసినాం. గాడిద లాంటి చదారము రాత్రి చెట్ల ప్రదేశాల్లో గాడిద తినేది పచ్చిగడ్డి తిందు. అక్కడ ఇక్కడ దిబ్బగుంతుల్లోన పడేసిన చెత్త చదారము, పేపర్లు అవన్నీ తినుకుంటూ తిరుగుతుంటారు. కాబట్టి దేవుని పిల్లలకి అది తగదు. దేవుని రాజ్యం భోజనమును పానము కాదు, తిని తాగి తిరిగేది కాదు. వాళ్ళైతే లోకంలో ఏం చేస్తారంటే చాలామంది క్రిస్మస్ వచ్చిందనా, ఏనా నన్ను అడిగినారు, ఏనా క్రిస్మస్ బాగా జరిగిందా అన్నారు. ఏమి వస్తుంటుంది పోతుంటుంది, జరిగేది ఏముంది, ఎప్పుడు డేట్ మారదు అది అన్న. అట్లా కాదు, బాగా చేసుకొని తింటే ఒక ఆయన 3 రోజులు అయిందనమాట. ఒకరోజు స్వీట్, ఒకరోజు చికెన్, ఒకరోజు మటన్, బిర్యానీ, ఇంకేం లేవు అన్న, తినేకి ఇంకేం మిగిలిలేదు అన్న. నీతో వచ్చింది చెప్పన్న, ఇది కాదు మన. మేము క్రిస్మస్కి ఆ దినాలు ఏం చేసామంటే గుంటకాలు బేర్షబాకు పోయాం. వాళ్ళు కూడా ఆ రోజు స్పెషల్ మీటింగ్ పెడతారు, కానీ భోజనాలు ఏమి ఉండేవి కాదు. మధ్యాహ్నం అయిపోయిన వెంటనే మేము వచ్చాం.
తిరిగి. ఇప్పుడున్న డబ్బు సౌకర్యం అంతా లేదు. వెళ్తే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, మా అంటే ఆటోకి మార్కెట్ వరకు వచ్చి ఆటోకు లేదంటే అప్పుడు కొంత జట్కాలు కూడా ఉండేవి, అవి ఎక్కి వచ్చేవాళ్ళము. లేదంటే కొంచెం సంతోషం ఎక్కువైతే సీల్దామని నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మీకు తెలియదు అది. సమాధులతో నుంచి ఏకం ఇక్కడ మోరి ఉంది కదా, ఇప్పుడు కొత్తది డౌన్లో వచ్చినప్పుడు ఏది అంటే బెస్తవారి కాలనీ అనే క్రాస్లోకి వచ్చేది. అంతేగాని మాకు ఇవన్నీ లేవు. కానీ ఈ దినాల్లో ఏముందంట, డబ్బు దండిగా ఉంది, సౌకర్యాలు దండిగా ఉన్నాయి. ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి, ఉదయం మధ్యాహ్నం రాత్రి కట్టుకునే బట్టలు కొత్త ఉంటాయి. కొంతమంది తింటారు. నేను తినే దాని గురించి అన్నా. ఇక్కడే ఉండి మన ప్రభులో దేవుని వాక్యంలో సంతోషించి దిన్నం చేసుకొని తినండి. నిన్న మా ఇంటికి ఇవ్వండి అని నన్ను పిల్లమని అడుగును. మన 3 రోజులు మీటింగ్లు పెడితే ఒక ఇంట్లో కూడా నాకు స్వీట్ ఇచ్చారు, కానీ ఏం అందలేదు. జాన్తో నవ్వుకుండా చెప్పిన, ఏం జాన్ మీ ఇంట్లో నాకు కనీసం ఏందది ఎగ్గు పప్పు కూడా లేదంటే, చెప్పే కానీ చెప్తే 1/18 ఫుల్ గుడ్ అన్నావు, అందరికి గుడ్ అయినావు కానీ నాకు బ్యాడ్ అయినావు అని చెప్పి. అంటే చెప్తాం పెట్టాలని కాదు, ఎప్పుడు కూడా నేను ఏది కూడా ఏ వ్యక్తుల గురించి ఏ విషయంలో కూడా ఏది అడగను. ఒకవేళ అలాంటి సమయం ఉంటే నేను నాతో ప్రభు మాట్లాడింది ఏమంటే, తేనె అధికముగా తాగకము, తాగినడల నువ్వు కక్కివేయదు, నీ పొరుగు వానింటికి మాటి మాటికి వెళ్ళకము, వెళ్ళి నీడల అతడు నిన్ను విసిగించిన కాదమ్మా, ద్వేషించిన. మరి నువ్వు తిండిపోతువైతే గొంతుకి కత్తి పెట్టుకోను. చివరిగా మాట, అది ఎవరు కాదు, బాలంజన్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు సరే వాళ్ళు ఒకసారి పోయినంతే పిలిచినారు. ఇక సర్లేని పోయి భోంచేసి వచ్చిన తర్వాత ప్రభు నాతో మాట్లాడి, ఒక్క కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్ముకొనిన ఏశావు వంటి భ్రష్టుడు కానీ వ్యభిచారి కానీ ఉండినేమని జాగ్రత్తగా. కాబట్టి మనకున్న శ్రేష్టమైన ధన్యత, ఆధిక్యత భోజనం కొరకు పోగొట్టుకోకూడదు. విలువ పోతుంది. మనకి ఏది ఉంటే అదే, దాంతో తృప్తి కలిగేది నేర్చుకోవాలి. మీరు నమ్ముతారు లేదో కానీ మీటింగ్ రాకుండా మా ఇంట్లో మా అమ్మ ఏదన్నా మటన్ కానీ అట్లా ఏదైనా స్పెషల్గా కొంచెం చేసినారనుకో, నేను ఆ రోజు తినేవాడిని కూడా కాదు, ఏడ్చేవాళ్ళం. ఏమంత తప్పురా వాళ్ళు చేసుకుని నేను చెప్పిన, నేను దేవుని వాక్యమును బోధించేవాడిని, నేను ఇతరులకు మాదిరిగా ఉండాలా, నేను అనుసరించుకోకుండా చెప్తే దేవునికి నేను లెక్క చెప్పాలి. కాబట్టి అది దేవుని దృష్టికి పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏదో చేసే కాదు, దేవుని మాటను మనము ఉల్లంఘిస్తే ఏదో ఎప్పుడంటే ఎక్సెప్షన్. మనకంతా కల్తీ వివాహాలు జరిగినాయి అన్నమాట. కల్తీ వివాహాలు మనకు నచ్చినట్లుగా మెచ్చినట్లుగా మన జీవితాన్ని కుటుంబాలను కట్టుకున్నాం. కాబట్టి దేంట్లో స్టాండర్డ్ లేదు. ఎప్పుడు ఎక్సెప్షన్ అంటే 1 సంవత్సరం పెళ్ళి అయినట్టు కొత్తలో పిల్లల కొరకు, లేదంటే అల్లుడు కోడల కొరకు ఏదో ఒక సంవత్సరానికి అది తగును. అది కూడా నాకు తెలిసి కరెక్ట్ కాదనుకుంటా. అందుకే గలతీలకు రాసిన పత్రికలో ఆయన ఏమన్నాడు, గలతీలు 4వ అధ్యాయం చూడండి, 8 నుంచి చదవండి. ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారు, నిజమునకు దేవులు కాని వారికి దాసుల ఇంటిని కానీ, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు కనుక, బలహీనమైనయు నిష్ప్రయోజనమైనయునైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వల్లే మరలా వాటికి దాసులై గోరనేలా, మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములు ఆచరించున్నారు. మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడచ్చు. కాబట్టి అన్న అడిగినప్పుడు కొంత నాకు సిగ్గుగా కలిగింది. ఎందుకు ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి అక్కడ దూరం నుంచి వాళ్ళు తీసుకొని వచ్చి ఏర్పాట్లు చేసి ఎట్లుంటుందంటే అంటారు కదా సామెత, గీరుకునే కూడా స్థలం ఉండదన్న, సమయం లేదు మాకు అన్నారు. అంత ప్రయాసపడితే ఏదో దేవుని కృపను బట్టి ఆ పిల్లలు ఇద్దరు కొంత యవనస్తుల్లో 2-3 ఇంత ముందు కానీ ఇప్పుడు కానీ సహాయపడుతున్నారు. కాబట్టి అవన్నీ తీర్చగలిగి చేయగలుగుతున్నాం. మీతో వాళ్ళంతా నచ్చినవి, మెచ్చినవి, రుచికరమైనవి అవన్నీ చేసుకుంటా, తినుకుంటా, పండుకుంటా
కనీసం ఆఫీస్ పెళ్ళికి వస్తారు చూడు, వచ్చి ఏం చేస్తారు, ఆ టయానికి వచ్చి ఫోటోలు దిగేసి భోజనాలు చేసి వెళ్ళిపోతారు తప్ప మిగతాది ఏం చేయరు. ఇంతకుముందన్నా ఒకనొక సమయంలో అందరూ కలిసికట్టుగా సంఘాల్లో కొంతమంది క్లీన్ చేసేవాళ్ళు, అందించేవాళ్ళు, రకరకాలు ఉండింది. రాను రాను ఏమైపోయిందంటే అందరికీ స్టైల్ ఎక్కువైంది కదా, బట్టలు పండుగ వచ్చిన ఫోటోలు దిగాలి కదా, ఇంకా అవి కొంచెం చెక్ చెదరకూడదు. ఎట్లుగా ఉంటాయో బట్టలు అట్లే ఉండాలి ఇస్త్రీ. ఇంకా దానికి తగ్గట్టు రకరకాల కన్నింగ్ అనుకోకూడదు, కానీ అవి చెప్తే మనకు సమయం లేదు. తర్వాత నా పైన కూడా అంతా మీరు విషపు చూపులు చూస్తారు రకరకాలుగా. ఇంకా కాబట్టి ఆ గాడిద అపవిత్రమైన జంతువు, కానీ ఇప్పుడు దేవుని కొరకే వాడబడే ఒక పవిత్రమైన జీవితంలో మన పవిత్రమైన జీవితం అయిపోయినప్పుడు తర్వాత అపవిత్రమైన వాటిలో ఇంకా అంటే అది చేయడం అపవిత్రమా అని మీరు అనొద్దు. దేవుని ఇంటిని, దేవుని దైవక్రమాన్ని మనం మరిచిపోయి తిరిగి జీవిస్తే, నువ్వు ఒకడు యెరూషలేము నుండి ఎక్కడ పోయినాడు, ఎరికకు పోయినాడు. ఏముందాడు ఎరికలో? శాపం ఉంది, కానీ తెలుసు అది. క్షేమం మొదలుపెట్టి ఎక్కడ పోతున్నాడు? మనం చాలాసార్లు దేవుని సంఘాన్ని, పరిచర్లను, క్రమాన్ని వదిలిపెట్టి ఏం చేస్తూ వస్తామంటే నయోమి వల్లే వెళ్ళిపోతుంటాం. ఆమె కూడా ఏమనుకుంది, యూదా బేత్లెహేమును వదిలిపెట్టి రెట్టెలిల్లు సమృద్ధి. కాబట్టి అన్ని విషయాల్లో దేవుని యందు సంతోషించే స్థలమును వదిలిపెట్టి బహుశా మోయాబుకు వెళ్ళిందేమో. అది చేయకూడని పని, కానీ వెళ్ళిపోయింది. పోయి ఏమన్నా మేలు పొందిందంటే ఏమీ లేదు. కాబట్టి నేను తెలుసుకొని గ్రహింపులో ఇప్పట్లో గమనించేది, కానీ మా కాలంలో తక్కువ ఉన్న ఆ కష్ట దినాలకు తగ్గట్టుగా ఎక్కడ పొయ్యేకలేదు, తిరిగేకలేదు, చేసేకలేదు. కాబట్టి దేవుని నీళ్ళు తప్ప మాకు ఏరేదేం లేదు. ఈ దినాల్లో దేవుడు సమృద్ధి ఇచ్చినారు కాబట్టి దేంట్లోనైనా పోతారు, ఎక్కడైనా తిరుగుతాం, ఏమైనా చేసి వస్తాం. ఎందుకంటే సమృద్ధి. అందుకే అప్పటి నుంచి ఈ దినాలలో పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు కూడా నేను కోరుకునేది చెప్పాను ఇంతకుముందు, మరొకసారి చెప్తాను కూడా. సామెతల్లో ఎక్కువైన ఎడల యెహోవా ఎవడెందిన, తక్కువైన ఎడల దేవుని దూషించి లేదంటే దొంగిలించి దూషించినేమో. కాబట్టి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఏం చేయమన్నాడు? తగినంత మట్టుకు ప్రభువాని ప్రార్థన చేసుకో. ఎందుకంటే దేవుని విడిచి, దేవుని ఇంటిని విడిచి, దేవుని సన్నిధిని విడిచిపెట్టే జీవితం నాకు వద్దు. చేయాలంటే దండిగా ఉంటాయి, నాకు కూడా చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, ప్రయాసపడవచ్చు, కూడబెట్టుకోవచ్చు, అందరిలోకి ఘనంగా కనపడాలని ప్రయాసం చేయ. కానీ నాకు అది ఎప్పుడు అంత ఇష్టం లేదు. ప్రభువుకు తగినట్టుగా నా జీవితం మాదిరిగా ఉండాలి. వీళ్ళరా ఎందుకంటే చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ చూస్తే అపవిత్రమైన ఆ గాడిద కంటే దౌర్భాగ్యమైన జీవితాలు మనవి. ముఖ్యంగా మీకు లేకపోవచ్చు, నేను ఎప్పుడు ఊహించుకునేదే. అంతకంటే భయంకరమైన జీవితంలో జీవించి దేవుడు నన్ను ప్రేమించి దావుడు ఎట్లయితే దేవుడు ఆ యొక్క గాడిద పిల్ల మీద కూర్చొని ఆశీర్వడానికి కోరుకున్నాడో, దేవుడు నా జీవితాన్ని అట్లా కోరుకున్నాడు అని నేను ఎప్పుడు తలస్తూ వస్తాను. మీకు గుర్తు లేదు కానీ చాలామందికి తెలియదు, 1999లో మార్టిన్ అన్న ఇక్కడ సేవకు పరిచయకు వచ్చినాడు. ఆయన ఈ వర్తమానం చెప్పినాడు, అది ప్రభునకు కావలసినదని చెప్తూ ఆ వర్తమానం చెప్తూ వచ్చినాడు. అంటే ఆయన చెప్పిన తలం పేరు కానీ దాని మీద మెసేజ్ చెప్తున్నాడు. బహుశా గాడిద పిల్ల జీవితము అందరి దృష్టిలో తక్కువగా కనపడవచ్చు కానీ అంటూ యూదా బేత్లెహేమ మీకా 5:2 చెప్పినాడు. మళ్ళీ యూదా బేత్లెహేమ చదవండి. మీకా 5:2. కాబట్టి ఆయన వర్తమానం చెప్తూ ఆ యూదా బేత్లెహేమ గ్రామం చిన్నదైనా స్వల్పమైనదైనా ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చును అని ఆయన వర్తమానం చెప్తూ
బహుశా నీ స్థితి తక్కువ ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను కోరుకున్నప్పుడు ఎంతో ప్రశస్తమైన వాడవుగా దేవుడు నిన్ను ప్రభు కోరుకున్నప్పుడు ఇంతకంటే గొప్ప భాగ్యం నీకు లేదు. ఆయన సన్నిధిలో నిలిచి ఆయన పని చేసేదానికి దేవుడు నిన్ను కోరుకున్నప్పుడు ఆ పని యందు నువ్వు అశ్రద్ధ చేయొద్దు, అలక్ష్య పెట్టద్దు, నిర్లక్ష్య పెట్టద్దు. అప్పుడు నా తలంపు ఏమంటే, డిగ్రీ అయిపోయింది, నేను ఇక్కడి నుంచి ఏదైనా పార్ట్ టైం జాబ్ ఇంకొక రకంగా వెళ్ళిపోయి జాబ్ చూసుకోవాలా అనేటువంటి 99కి డిగ్రీ అయిపోయింది మార్చి. ఆ సమయం 99కి మళ్ళీ నేను జనవరిలో తీర్మానం చేసుకుంటే జనవరి నెలలోనే వచ్చినాడు అన్న పరిచయకు. ప్రభు ఎందుకు ఇచ్చినాడు తెలియదు, కానీ తలంపు అన్నీ చెప్తూ వచ్చినాడు. కాబట్టి దాని యందు నేను స్థిరంగా ఉన్నా, ప్రభు కోరుకున్నా. దానికోసమే నేను ఎక్కడా కూడా ఏ దాని విషయంలో ఆశించి ఇంకోటి దేవునింటికి అనుకూలంగా సమీపంగా ఉండాలా, పనిలో ఉండాలన్న చెప్తే ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా తక్కువ జీతమైన నేను ఎందుకు పని చేస్తూ వచ్చినా అంటే దాదాపు 13 సంవత్సరాలు చేస్తూ వచ్చిన. పోవచ్చు తెండిగా, మీకు గుర్తుందో లేదు, కానీ నేను ఒకసారి థర్మాల్కి వెళ్ళిపోయినాను కాంట్రాక్ట్ బేసిక్ పని కొరకు. కానీ అందరూ ఫోన్ చేసినారు చాలామంది, కొంతమంది ఏడ్చినారు, దేవుని సంఘం చాలా బలహీనమైన నిర్వీర్యంగా అయిపోయింది అని. తర్వాత మార్టిన్ అన్న చెప్పాడు, సుందరరాజ్ అంకుల్ చెప్పినాడు రండమని చెప్పి, సరే దాన్ని మానుకొని వచ్చినాం. అంటే నన్ను నేను బతికించుకోవడానికి, లేదంటే మాకు ఏదన్నా చేసుకొని బతకడానికి, ఒక స్థానము విలువ కలిగి ఉండడానికి చేసుకోవాలంటే ఎన్నో చేసుకోవచ్చు. చెప్పాను చాలాసార్లు, నేను ఏదైనా చేయగలను, సక్సెస్ చేసుకోగలను, దేవుడు ఆ యొక్క టాలెంట్. అయితే ప్రభు మాట్లాడిన మాట ఏమంటే, నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని వెతకద్దని ఇర్మియాతో చెప్పిన మాట 45లో అనుకుంటాను, గుర్తులేదు. కాబట్టి దేవుని కొరకు కాకుండా మన సొంతం కోసం గొప్ప వాటిని వెతకూడదు. అప్పుడే స్టాప్. ఏది చదువు కానీ ఇంకా మిగతా విషయాలను కానీ. ఎక్కువ మీకు ఒకటి చెప్పినాను, ఇది లాయర్ కోర్స్ చదవడానికి అనంతపురకు దేవుడు నువ్వు చేయు ప్రయాణం వల్ల ఘనత కలుగుదని ఉదయం న్యాయాధిపతుల గ్రంథంలో మాట్లాడినప్పటికీ నేను బలవంతం చేతి పోయినాను, ఇది లాయర్ కోర్స్ చేద్దామని పోయినాను. కానీ నాకు ముందున్న వానికి అప్లికేషన్ అయిపోయింది. అంటే నా ముందున్నవాడు తీసుకున్నాడు, నాకు అయిపోయింది. రేపు రండి అన్నాడు. అప్పుడు అర్థమైంది, దేవుని మాట వినకపోతే నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. ఇప్పుడు మళ్ళా మానుకున్నా, అంటే చెప్తున్నా, ఈ యొక్క ఎట్లయితే ఈ యొక్క గాడిద పిల్ల జీవితం ఉందో మన జీవితం కూడా, నా జీవితం కూడా అనేకమైన పర్యాయంలో ఆ రీతిగా దేవునికి దూరం కలిగే జీవితం జీవిస్తూ అయోగ్యమైన జీవితంలో ఉన్నప్పుడు, అపవిత్రమైన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు తగిన రక్షణ ఇచ్చినాడంటే ఆ దినం నుండి రక్షణ మనం కాపాడుకొంచు కొనసాగించబడాలి. ఇది గాడిద పిల్ల యొక్క జీవితంలో దేవుడు కోరుకున్నట్లుగా నన్ను కోరుకున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా దేవుడు ఇష్టపడి రక్షణ ఇచ్చి ఇన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన గాడిద పిల్ల కూర్చొని ఆ వాహనం మీద ఎక్కుని ఆ యొక్క యెరూషలేములో ప్రవేశించినట్లుగా నీ ద్వారా నీ మీద ఆసీనుడై దేవుడు నిన్ను దేవుని మహింపరిచినట్లుగా నీ జీవితాన్ని ఇష్టపడుతున్నావా? బహుశా నాకు తెలిసి ఆ గాడిద పిల్ల కూడా ఎక్కడ తన్నినట్లుగా కొరికినట్లు ఇంకొక విధానంలో లేదు, అది కూడా లోబడింది, తీసుకొని వచ్చినారు. దాని స్వభావమే అన్నదంటే ఏదో రకంగా దాన్ని ప్రజలు అంత సులభంగా పట్టుకోలేరు. సరే ఏదేమైనప్పుడు కట్టుకున్నారు. కానీ యేసు ప్రభు దాని మీద ఆశ. మళ్ళీ నీ జీవితంలో నీ హృదయంలో దేవుడు తన సింహాసనాన్ని ఆసీనుడై ఉండి నీ ద్వారా ఆయన మహిమ పడాలన్నప్పుడు నువ్వు ఆ రీతిగా కూడా దేవుని కొరకే జీవించాలి కదా. ఆరాధన అయితే చేసినా మంచిదే. ప్రభు నేను అపవిత్రమైన జీవితం లాంటి గాడిద వల్లే జీవించినాను, లేదా కుష్ఠరోగి వాళ్ళ ఇంటి వారు అందరికీ సొంత భార్య సహితం అసహించుకొని ఊరు వెలుపులు పెట్టిన వ్యక్తి వల్లే నా బ్రతుకుండేది. అయితే నన్ను ప్రేమించిన, మళ్ళీ మీరు నన్ను ప్రేమించిన ఏడల నా ఆజ్ఞలను గైకొంది. మళ్ళీ దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటారు. నువ్వు ప్రేమించట్లేదంటే ఆయన ఆజ్ఞలను గైకొనట్లేదు. ఆయన ఆజ్ఞలను గైకొనకపోగా అది నీకు క్షేమం అయితే కలగదు. కాబట్టి ఇది మొదటి అనుభవంగా చూస్తూ వస్తాం. రెండవది మనం చూస్తూ వచ్చినప్పుడు చూడండి, గాడిద ఇల్లు అరణ్యముగా కనబడదాన్ని
తిరుగులాడుతూ ఉంటుంది అన్నమాట. చూడండి ఇర్మియా గ్రంథము 2:24. మొదటి యోబు 39:5-6 చదవండి ఒకరు. యోబు 39:5-6. కాబట్టి గాడిద యొక్క నివాస స్థలము ఎక్కడుందంటే ఇది అరణ్యము. అరణ్యం అంటే ఎండిపోయిన జీవితము, క్షేమం లేని జీవితం, మేలు లేని జీవితం, తర్వాత క్రూరముఖములు సంచరించే జీవితము, అపాయం కలిగిన జీవితం. అలాంటి దానికి నియమించి ఉన్నాను. ఈనాడు మానవులు అందరూ కూడా ఎలా అయిపోయినారంటే ఇలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయినారు. దేవుని విడిచిపెట్టి ఆ గాడిద స్వభావం కలిగి జీవిస్తున్నారు. బహుశా దేవుని పిల్లలైన వారు ఆ రీతిగా ఒకవేళ అరణ్యం లాంటి ఈ లోకములో ఏ మంచితనం లేని లోకములు, భూలోకం అంతా దేవుని సన్నిధిని ఏమైపోయిందంట? చెడిపోయింది. ఎంత లోకంలో మనం చూసినాం. దీనా ఆ యొక్క షెకెములో చూడడానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చేసిన తప్పు ఎట్లయితే ఆ యొక్క యాకోబు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు సుక్కోతికి వెళుతూ వచ్చినాడు. దేవుడు చెప్పింది బేతేలుకి వెళ్ళమన్నాడు. కానీ వెళ్ళుటను బట్టి ఏమైనా మేలు పొందినాడంటే తన కూతురు కూడా ఏమైపోయింది? చెడుపబడింది. కూతురు చెడుపబడిన దాన్ని బట్టి 2 కుమారులు కూడా వారందరూ ఆ గ్రామస్తులను చంపుట వలన నరహంతకులు అయిపోయినారు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. అదే మత్తయి 5లో కూడా వాడు నరకాగ్నికి లోనగుననుంది. బహుశా మన జీవితంలో అలాంటి జీవితం కలిగి ఉంటే అది అరణ్య జీవితము. ఇంకో మాట చదవండి, ఇర్మియా గ్రంథం 2:24. కాబట్టి అరణ్యంలో ఎవరు కట్టేసి పెట్టరు, ఇష్టానుసారం తిరుగుతుంటారు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు దేవుడు కోరుకున్న గాడిద వలె, ఆ గాడిద పిల్ల వల్ల జీవించే వాళ్ళు దేవునికి ఇష్టంగా బ్రతుకుతారు. వారు దేవునికి ఇష్టమైన స్థితిలోండి తప్పిపోయిన వారు ఎట్లుంటారంటే అరణ్య మార్గంలో ఎట్లయితే వాళ్ళు తిరుగుతూ ఉంటారో, ఆ గాడిద ఎట్లయితే విస్తారంగా ఉండి ఎవడును సాధు చేయలేని పరిస్థితిలోనికి ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ అయిపోతుంది. అంత అయిపోయిన తర్వాత నువ్వు బాధపడి, అందుకే యాకోబు అన్నాడు కదా, నా పితరుల వల్ల నేను బుద్ధి జ్ఞానం లేని కంచెరగాడు. దేవుని గురించిన జ్ఞానము బుద్ధి లేనప్పుడు ఎట్లా పడితే అట్లా తిరుగుతుంటారు. అవును, ఈ లోకంలో మనం ఉన్నాం, మీరే నాకు సాక్షులు అన్నాడు దేవుడు. మరి అలాంటి కళ్ళెము లేకుండా తిరిగే గాడిద వల్ల నేను తిరిగితే దేవుని దృష్టికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించాను. నా మాటలు, నా నడక, నా పడక చాలామందికి ఈ యొక్క ఒప్పుకోలు ప్రార్థన రాలేదు. 139 కీర్తనలు ఒక్కొక్క దాని గురించి చూసుకుంటూ వచ్చినాం. దావీదైతే నీకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా కలదేమో జాగ్రత్తగా చూచు. కాబట్టి ప్రార్థన ప్రాముఖ్యం. పండుగ చేసుకునేది కాదు, బట్టలు తెచ్చుకొని వేసుకోవడం కాదు, వాగ్దానాలు తీసుకునేది కాదు, లేదంటే ఆ రోజు ఏదో రక్షించేది కాదు. నలిగిన ఇష్టమైన బలి, అంతేగాని ఆ రోజు వచ్చి కొత్త బట్టలు వేసుకొని ప్రార్థన చేసి ఆరాధన చేసి బలలో చేసి మంచి వాగ్దానం దేవుడు ఇస్తాడు అనుకోవద్దు. ఒకరికి ఇచ్చినది నెరవేరకపోవచ్చు. అన్నాడు కదా, రక్షింప నేరు యెహోవాస్తం కురుచుగాలి లేదు, విననేరుకు వినట్లు ఆయన చెవుల మందం కాలేదు, మీకు మీ దోషములకును అడ్డముగా. కాబట్టి దేవుడు ఇవ్వాలనుకుంటాడు. దేవుడు ప్రేమస్వరూపి, కనికరం కలిగిన, కానీ వాగ్దానాలు నెరవేరు. మనం కొన్నిసార్లు అనుకుంటాం ఏందో దేవుడు వాగ్దానం ఇచ్చే నెరవేరలేదంటే, నెరవేరకపోవడానికి తర్వాత మనం ప్రభుత్వమే తర్వాత మీకు చెప్తాను ఇంకో రోజు వాగ్దానం ఎందుకు నెరవేరవు అని. కాబట్టి ఆ గాడిద వల్లే మనం కూడా ఆ జీవితం కూడా దేవునికి లోబడి జీవించాలి. మూడవది చూసినప్పుడు దాని మీద ఏ మనుషులను కూర్చుండబెట్టాడు. చదువు ఇర్మియా గ్రంథం 39:7.
అంతటా అతడు ఉమ్. కాబట్టి ఇక్కడ చూస్తే అదే మార్కు 11:2లో దాని మీద ఎన్నడూ ఏ మనుషుడు కూర్చుండలేదు. అంటే ఒక మనిషికి అధికారము, దేవుని పిల్లల మీదకి అధికారం ఉండదు, లేదా ఆ మనిషికి లోబడి బ్రతకరు, జీవించరు. చాలామంది ఆ వ్యక్తులకు అభిమానం లేదా బట్టి, లేదా వాళ్ళకున్న డబ్బు, స్తోమత, అర్హతలను బట్టి, లేక వాళ్ళకున్న అధికారాన్ని బట్టి ఏదో మనకు వాళ్ళని ఆశించి రేపు కాలకి మనకి ఏదైనా అవసరమైతే వాళ్ళు సహాయపడతారు. లేదంటే ఏదైనా సమస్య వస్తే మనకు అన్నిటికీ తోడు నీడుగా ఉంటారు. కొట్లాడేకి కానీ, పోలీస్ స్టేషన్లకు కానీ, అప్పులు ఇచ్చి తీసుకునేకి కానీ, ఇచ్చేకి కానీ ఇట్లా ప్లాన్ చేస్తుంటారు. ఏ మనుషుల్లోనైతే ఇలాంటి ఆలోచన ఉందో ఆ మనుషుని మీద దేవుడు సంతోషం కలగదు, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు అని. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది కదా, మన ఏ మనుషులు కూర్చుండలేదు. మన దేవుని పిల్లలుగా ఎవరి మీద మొట్టమొదటిగా ఈ విశ్వాసంతో దేవుని మీద బ్రతకాల. అది ఏమన్నా కానీ ఏమన్నా ఉన్నాయి. అంతేగాని దేని కొరకు, వాటి కొరకు, దీని కొరకు, ఇంకో పని కొరకు, ఇంకో రకరకాలుగా అవసరాన్ని బట్టి ఏదైనా మనుషులుగా సహాయకరంగా ఉండొచ్చు, కానీ దేవుని కంటే ముందుగా ఆధారపడకూడదు. ప్రార్థన చేయాలి, ప్రభా నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదని, నువ్వు నడవలసిన మార్గం నేను బోధించిన నా పరిస్థితి ఇది అని. కానీ దేవుని ఆధీనం పొందిన వాళ్ళు ఆ విధానంలో ఉంటారు. కానీ దేవుని ఆధీనం లేని వారు ఎట్లయితే గాడిద ఎవరి మాట విననొల్లదో, మనుషులు కూడా చాలామంది విశ్వాసులే దేవుని పిల్లలుగా దేవుని వాక్యం వింటూనే ఉంటారు, కానీ దేవుని సంఘంలో వాక్యానికి లోబడరు. దేవుని సంఘంలో నాయకులు లేదంటే సేవకులు ఉన్న వారికి లోబడరు. అంటే కొన్నిసార్లు లోబడాలంటే దానికి తగిన జీవితం మనలో ఉండాలి. మళ్ళీ మనం ఏం లేకుండా ఇతరులు నా మాట వినాలంటే వాళ్ళు చెప్పుదురే కానీ చేయరన్నాడు. ఎవరి గురించి? శాస్త్రులను, పరిచయులు. వాళ్ళు వేషధారణ మంచి బట్టలు వేసుకొని, మంచి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ధరించుకొని అవన్నీ మంచి మంచి వాటిగా కలిగి ఉంటారు. కానీ దానివలన వారు చేయకుండా ఇతరులు చెప్పినప్పుడు అవి దేవుడు వినడు. కాబట్టి చేసే వ్యక్తి దేవుని మాట విని దేవుని ప్రకారం నడుచుకుంటే ఆ మాట వాళ్ళ దేవుడు వింటారు. ఎలీషా ప్రకారం నయమాన్ని ఫస్ట్ కోపగించుకున్న తర్వాత పని సలహాను బట్టి ఏం చేసినాడు? మునిగి స్ట్రోక్. ఆ స్త్రీ ఉంది, సమరయ స్త్రీ, ఆయన మాట వినటం బట్టి ఆమె రక్షణ పొందింది. మనకు తెలుసు రాహేలు పొందింది, రాహాబు పొందింది. ఈ రీతిగా ఇంకా చూసుకున్నట్లయితే ఆ యొక్క సారేపతి విధురాలు కూడా ఆయన మాట చొప్పున అప్పం తీసుకొని వచ్చిన తర్వాత 3.5 ఏళ్ళు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కరువుతో చనిపోయినారేమో, కానీ ఆమెకున్న కొద్ది పిండిని, కొద్ది నూనెని దేవుడు దీవించి 3.5 సంవత్సరాలు ఆమె ఇంటి వారు అందరూ పోషించేవాడు. మనం దేవుని మాట వింటే అన్నీ దేవుడు. కాబట్టి అలాంటి వారుగా మనము, అంటే ఎలాంటి వారని అర్థం ఇక్కడ? గాడిద మీద సింహాసనము దేవుడు ధరించిన వాడై కలిగి ఉండాలంటే మనం ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. తర్వాత చూడండి, కట్టబడిన స్థితి, గాడిద కట్టబడిన స్థితి ఎలాంటిదంట? 11:2. కాబట్టి కట్టబడిన గాడిద. ఈనాడు లోకంలో ఎంతోమంది రకరకాల పరిస్థితుల్లో కట్టబడి ఉన్నారు. ఒకరికి డబ్బు ఆశతో, ఒకరికి ఆస్తి కలిగి ఉండాలని, ఒకరికి మంచి మంచి సౌకర్యాలు కలిగి ఉండాలని, కొంతమంది రోగాల చేత, కొంతమంది సమస్యల చేత, కొంతమంది పోరాటాల చేత, కొంతమంది శ్రమలు, నిందల చేత కట్టబడి ఉన్నారు. అది రోగం, బలహీనత. కొన్ని రోగాలు వస్తాయి పోతాయి, కానీ కొన్ని రోగాలు ఇంక పోను ఉంటాయి. కొన్ని పర్మనెంట్గా మన బంధువులు చుట్టాలకు ఉంటాయి. నువ్వు యా ఊరికి పోయినా అవి పోవు, ఏం చేసినా అవి పోవు. కాబట్టి ఇంకా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు దేవుడు మనకు అనుమతిస్తాడు. కానీ దేవునికి లోబడినప్పుడు యోబుకి అన్ని పరిస్థితులు వచ్చినా కూడా తిరిగి అవన్నీ ఏమైనాయంట? మునుపటి కంటే అధికమైన మేలు, అత్యధికంగా దేవుడు యోబును ఆశ్రయించు, రెండింతల ఆశీర్వాదం. కాబట్టి దేవునికి లోబడి దేవుడు అనుమతించిన వాటిలో దేవునికి నమ్మకంగా జీవిస్తున్నట్లయితే వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని
ఆ దాస్యపు బంధకాల నుండి, ఈనాడు మానవులు కూడా ఎన్నో రకాల బంధకాలు ఉన్నాయి. కొంతమంది తాగకపోతే నిద్ర రాదంటారు, కొంతమందికి డబ్బు చూడకపోతే నిద్ర రాదు. కాబట్టి ఎట్లుంటారు కొంతమంది అంటే, ఊరినైనా పాడు చేశారు కానీ వాళ్ళు మాత్రం బాగుండాలనుకుంటారు. అది దానికంటే చెడ్డ బుద్ధి ఆలోచన ఇంకోటి లేదు. ఇంకోటి కూడా, ఎవరికి ఏం జరిగినా వాళ్ళకి చింత ధర అస్సలే ఉండదు. కానీ దేవుని ప్రజలకు ఎలా ఉండాలి తెలుసా? ఎవరికి ఏం కలిగినప్పటికీ నెహెమ్యా దేవుని ప్రజల గురించి, ఎస్తేర్లు ఎట్లయితే వారి నిమిత్తం ప్రయాసపడ్డారో, కన్నీటితో ప్రార్థన చేసినారు, అది దేవుని పిల్లల లక్షణం. కాబట్టి చాలామంది వాళ్ళ ప్రార్థన వలన వాళ్ళ జీవితాలు, కుటుంబాలు, వాళ్ళకున్న సమస్యలు తొలగిపోతాయి. కొంతమంది చేసినా కూడా మళ్ళా ఒక దయ్యం విడిచిపెట్టి 7 దయ్యాలు వచ్చినట్లు అంటుకుంటాయి. కారణం ఏంటో వాళ్ళ జీవితంలో లేనప్పుడు. నీ ప్రార్థన దేవుడు వినడు. కయ్యూని అర్పించినాడు కానీ దేవుడు అంగీకరించినాడా? మనం కూడా ఏమైనా చేయొచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, ఆరాధన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఇంకా ఏమైనా కూడా చేసినా దేవుని సన్నిధి ఉండేవి కాదు అవి, మనం కల్పించుకొని చేసేవి. వాటి వలన మనకు భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు. కాబట్టి మన భక్తిహీనత, రక్తహీనత ఉంటుంది కదా, బ్లడ్ కొన్నిసార్లు భక్తిహీనత, భక్తి ఉన్నట్లుంటుంది కానీ ఏం శక్తి ఉండదు దాంట్లో. కాబట్టి కట్టబడినటువంటి గాడిద ఎట్లయితే విడిపించబడుతూ వచ్చింది నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా, ఏ విషయం ద్వారా నువ్వు కట్టబడి ఉన్నావో దాని నుండి విడుదల పొందాలి, దాని నుండి తప్పించబడాలి. అంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచు, వాటి నుండి మనం విడిపించబడి, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచును. దేవుని పిల్లలుగా మనం కొన్ని పరిస్థితులను బట్టి బలహీనమైన కొన్ని విషయాలు తప్పిపోయినప్పుడు కూడా దేవుడు కనికరించి మనల్ని తిరిగి లేవనెత్తువాడు. పేతురు తప్పైనాడు, తిరిగి దేవుడు సమకూర్చినాడు. దావీదు కూడా తప్పైనాడు, తిరిగి సమకూర్చినాడు. తప్పైన కుమారుడు తప్పైనాడు, తిరిగి సమకూర్చినాడు. మన జీవితంలో కూడా ఏది జరిగినా సరే మనం అంతా ఏం గొప్ప నీతిమంతులు, అందరికంటే పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళం అని కాదు సుమా. అయితే దేవుడు కృప ఇస్తాడు. ప్రభా ఈ విషయంలో నాకు సహాయం తెచ్చి విడిపించి తప్పించు, ఇక్కడి నుంచి నాకు సహాయం ఇచ్చేయని ప్రభువుని అడిగినట్లయితే ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్ల ప్రభు కూర్చోవడానికి ఎట్లయితే విడిపించబడిందో, నువ్వు కూడా ఏ జీవితంలో నువ్వు కట్టబడి ఉన్నావో ఆ జీవితం నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇంక రానైన సంవత్సరంలోనైనా తీర్మానం చేసుకొని బంధించబడి వారిని ఆయన విడిపించేవాడు కనుక ప్రభు యొద్ద మనం బల్ల యొద్ద సరి చేసుకోవాలి. అంతేకాకుండా ఈ గాడిద, చదవండి ఆ మాట, 11:4 రాయబడింది. మార్కు 11:4. వారు వెళ్ళగా అది 2 దారులు కలిగి చోట అని రాయలేదా? పై వచ్చినమా మత్తయి సువార్తలో ఉందేమో అది. సర్లేండి, టైం అయింది. కాబట్టి అది 2 దారులు కలిగి చోట ఒక ఇంటి ఎదుట కట్టబడిందని. చాలామంది ఎట్లుంటారంటే ఒకవైపు దేవుడు అన్నట్లుంటారు, మరోవైపు లోకము అన్నట్లు. మీరు ఎన్నాళ్ళు 2 తలుపుల మధ్యలో? అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే రహస్యంగా దేవుని పిల్లలకు ఉన్నారు, భౌతికంగా చూసినప్పుడు లోకస్తులకు వ్యవహరిస్తున్నారు. అందుకే ఏలి వాళ్ళ ఎందుకంటే దానికి గుర్తు ఏమంటే వాళ్ళు కట్టిన బలిపీఠం ఏమైపోయింది? పడిపోయింది. బలం లేదు, అర్పణ లేదు, దాని మీద చేయాల్సిన కార్యక్రమాలు అంటే అర్థం ఏమంటే వాళ్ళ జీవితంలో దేవుని గురించి, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం గురించి ఇంకా వాళ్ళకి ఆలోచనే లేదు, ఇంకా పడిపోయింది. ఎవరు ఏదో మనకు వీలైన అప్పుడప్పుడు కనపడదాము, ఎందుకంటే పోకపోతే ఆయా కార్యక్రమాలు చేయరు, పెళ్లిళ్ళు చేయరు, సావులు చేయరు, ఇల్లు ఓపెనింగ్లు చేయరు, ఇంకా ఏమన్నా ఉంటే అవి ఇవి చేయరు. దానికోసం ఏం చేస్తారు కొంతమంది? 2 దారుల మధ్యలో ఉంటారు, 2 తలంపులు, దేవుడు కావాలా, లోకము. అయితే ఈ 2 రకాల జీవితం, ద్వంద్వ జీవితం మార్గములు యెహోవాకు అసహ్యం. కాబట్టి 2 రకాల జీవితంలో మనం ఉండకూడదు. దేవుని పిల్లలకు ఎట్లుండాలంటే రాను 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 ఏం కావాలా? భక్తి కలిగిన మార్గం పెంచుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవాలా. అంతేగాని ఎన్నేళ్ళు పోయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనంట. కాబట్టి నీ జీవితం బహుశా ఇలాంటి 2 రకాల జీవితంలో ఉంటే దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథము 3:15,
ప్రకటన నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను కాబట్టి చల్లగా లేవు, వెచ్చగా. చల్లగా అంటే లోక సంబంధమైన జీవితం, లోకస్తులకైనా లేరు దేవుడు కనికరం చూపేకి. లేదా వెచ్చగానంటే ఆత్మీయ జీవితంలో ప్రభుని కలిగి ఉండి దేవుని కొరకై ప్రకాశించే జీవితము, ఫలించే జీవితం, ప్రయాసపడే జీవితము, ఆత్మల గురించి రక్షణార్థమైనటువంటి జీవితమును లేదు. ఎట్లున్నారంట? వెచ్చగాలు ఉంటలేరు, చల్లగా అంటే లోకస్తులుగా లేరు, దేవుని పిల్లలుగా లేరు. కాబట్టి ఇటువంటి వారిని గురించి ఏం రాయబడుతూ వచ్చిందంటే నులివెచ్చని స్థితి. ఆ సంఘం, లవోదీక సంఘం ఎట్లా ఉందంటే నులివెచ్చని స్థితి. సేమ్ ఇప్పుడు మనకు అలాంటి స్థితే. బయట వచ్చి చూసినప్పుడు అంజూరపు చెట్టు పచ్చగా ఉన్నట్లుగా ఉంది. కానీ ప్రభు దగ్గరకు వచ్చి చూస్తే ఏముంది అందులో? ఒక ఫలం కూడా, ఆకులు మాత్రం పచ్చగున్నాయి కానీ ఫలాలు. కాబట్టి మనలో ఆత్మ ఫలాలు లేవు. దేవుని బిడ్డలకు కనబడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, అన్ని యాక్టివిటీస్, అన్ని పనులు బాగా సక్రమంగా ఉన్నట్లున్నాయి కానీ ఫలాలు లేవు. వెంటనే ప్రభు ఏం చేసినాడు? దాన్ని శపించినాడు. నిన్ను దేవుడు ఇంకా శపించడానికి కయ్యూని ఎట్లయితే శపించినాడు, ఏశావును శపించినాడు. కారణం ఏమంటే ఏశావు ఏమో చిక్కుడుగాయల కూర కోసము ఏం చేసుకున్నాడు? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. మనం కూడా మన యొక్క సంతృప్తి కొరకు, మన భక్తి కొరకు, మన మేలు కొరకు మనం ఏం చేసినా అన్నీ అమ్మేసుకొని పోగొట్టుకుంటున్నాం. అదే కయ్యూను కూడా అర్పించినాడు, ఏదో భక్తి బయటికి ఉరికి కనపడినట్లు కనపడిపోయేది. దాని వలన తర్వాత ఆయన ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచిన ఏశావుకి ఆశీర్వాదము. నువ్వు దేవుడిచ్చిన తరుణము, సమయమును పోగొట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెడతాడు. బైబిల్ గ్రంథంలో సంసోను గురించి మనకు తెలుసు. దేవుడు అనేక తరుణాలు ఇచ్చిండొచ్చు. సింహాన్ని చంపినాడు, ఎలుగుబంటిని చంపినాడు. వాడు ఆ ప్రజలలో ఉన్నటువంటి వారందరిని ఎన్నో వేల మందిని చంపినప్పటికీ చివరికి బందీగా దొరకడానికి కారణం ఏమంటే తనలో ఉన్న ఆత్మ, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. నీలో కూడా దేవుని ఆత్మ లేకపోతే ఒక సమయం వస్తుంది దేవుడు నిన్ను విడిచిపెడతాడు. సౌలును దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేసినాడు, కానీ సౌలు దేవునికి అవిధేయుడైనాడు. చేయవలసిన పని సక్రమంగా చేయలేకపోయినాడు. ఎప్పుడు కూడా దావీదును చంపాలని ఆలోచన కలిగి అరణ్యమును ఎత్తుక్కుంటూ తిరిగినాడు తప్ప దేవుని ప్రజల గురించి, సంఘముల గురించి, ప్రజల గురించి ఏమి చేయాలా, ఎట్లా చేస్తే దేవునికి సంతోషం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, మేలు కలుగుతుంది, దాని గురించి ఆలోచన లేదు, ప్రయాస, పరిచర్య లేదు. ఈనాడు ఎంతోమంది ఇదే స్థితిలో ఉన్నారు. కానీ వీటన్నిటి గురించి దేవుడు లెక్క అడుగుతాడు. వారు శ్వాసానికి చెప్తే వాసమైన ఒక మాట చెప్తాం. మా పరిస్థితి ఎలా ఉందంటే నేను ప్రభు కుమారి చూసుకుంటున్నాం, ఆయనకు బాగలేదని. కానీ మా ఇద్దరికి మీకంటే గొప్పవి ఏమీ లేవు. కానీ కలిగి ఉన్న వాళ్ళు ఏమున్నారు? వాటి వెంట తిరుగుతున్నారు, అన్నిటికీ సమయం చేసుకుంటున్నారు, వీళ్ళు చూసుకుంటున్నారు, ప్రయాసపడుతున్నారు, నెరవేరుస్తున్నారు, కానీ క్షేమం లేదు. కారణం ఏమి? ఆ జీవితంలో నెమ్మది, సమాధానం, క్షేమం లేకపోవడం కారణము యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. అంటే దినవృత్తాంతం 29:11 కూడా ఒక మాట ఉంది చూడండి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయిచుంటకును, తన సన్నిధి నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొని కనుక మీరు అశ్రద్ధ. దేవుడు మనల్ని రక్షించుకొని దేవునింటికి తీసుకొచ్చి, దేవుడు అన్ని ఇచ్చింది ఏంటికి? తిని సుఖంగా హాయిగా ఉండేదానికి కాదు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు చివరి దినాల్లో ఉంటారు. వాస్తవం చెప్తాను, మొన్న ఒప్పుకోలు ప్రార్థన కొరకై నాకు చాలా బాగలేదు, జ్వరం వచ్చింది, ఉదయం నుంచి తలనొస్తుంది, బీపీ పెరిగింది. అయినా కూడా అలాగే పాటలు పాడి అలాగే చెప్పి మాతలు వేసుకొని కొంచెం చేయడం వల్ల కొంత తగ్గింది. మళ్ళీ పొద్దున్నే ఏముంది, వీళ్ళ ప్రోగ్రాం 28 ఉంది, అక్కడ కూడా అన్ని కొంత ప్రయాసపడి మళ్ళీ నిన్న పోయి వచ్చిన, మళ్ళీ రాత్రి కూడా బాగలేదు, అట్లే ఉంది, ఇప్పుడు కూడా బాగలేదు. కానీ పరిచర్య చేస్తూ ఈజీగా చెప్పచ్చు నాకు వీలు కాదని.
లేదంటే తప్పించుకొని తిరగచ్చు. లేదంటే మాకేమి మరి అదే అనుకుంటాం. ప్రభు కుమారి వాస్తవం చెప్తా, తనకున్న పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా అక్కర కలిగి ఉన్న, అప్పులు ఉన్నా, మరి కుటుంబం భారం ఉన్నా, మరి వ్యాపారం ఉన్నా, పని చేసుకోవడం, వ్యాపారం అన్నీ చేసుకొని మళ్ళీ పని చేస్తాం. మనం అంటే ఎంత సులభంగా వద్దనుకుంటాం దేవుని పని. నా పరిస్థితి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఇక కానీ చెప్పడానికైతే ఇంక మళ్ళీ రకరకాలుగా అనుకుంటారు, చెప్తాను. అయినా దేవుని పని. ఇప్పుడు నిలబడలేక ఎందుకు చేతులు పొడుచుకొని నిలబడుతున్నా అంటే బరువు దీని మీద పెట్టుకొని, నడాల మీద, చేతులు కాళ్ళ మీద బరువు పడు. కారణం ఏమంటే ఇప్పుడు నేను ఆ మానకుంటే ఎవరు చేస్తారు ఈ పని? ఉన్నారులే, కనీసం పాటలు పాడక రిలీవర్ దొరుకుతారంటే లేరు. వాక్యం ఏదో చెబుతారనుకుంటే అది లేరు. మా ఇద్దరు పోరాటమే జరుగుతుంది. మిగతా వాళ్ళు మాత్రం అన్నీ చేసుకుంటున్నారు. దేవుడు దీని విషయంలో సంతోషిస్తాడా? మీ మనస్సాక్షికి తెలుసు. నువ్వు ఎట్లున్నావంటే వచ్చిపోతున్నావు, నువ్వెచ్చుకున్నావు. దేవుని సంఘముల గురించి, పరిచర్ల గురించి, బాధల గురించి, అక్కర్ల గురించి, సమస్యల గురించి ఏమాత్రం పట్టనట్లుగా బ్రతుకుతున్నావు. ఒక దినం వస్తుంది, యెరూషలేము క్షేమం కొరకు నువ్వు క్షేమం తలంచుకొని ప్రయాసపడకపోతే నీ క్షేమాన్ని దేవుడు పూర్తిగా, సౌలు ఆలోచించలేదు కనుక సౌలును పూర్తిగా రాజుగా లేకుండా తొలగించడం మట్టుకే కాదు, చివరికి తనకు శిక్షావిధి కలుగుటకి చేసిన. కాబట్టి నా 7 పాయింట్లు ఉన్నాయి, కానీ 5 సార్లు ముగిస్తాను. ఇక్కడి నుంచి అయినా తీర్మానం చేసుకో. ఎన్నో సంవత్సరాలు గతించిపోయినాయి కదా. ఒకవేళ దేవుడు నీకున్న స్థితిని, చిన్న వయసులో వాళ్ళు ఏమైందంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. మన పిల్లోడు లివర్ వేసేసినారు బేర్షోబా ప్రార్థన మందిరంలో. లివర్ భారీ ఇచ్చింది, అయినా కూడా చనిపోయినాడు. అంతకుముందు అంత నా ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. ఆ వయసులో భర్తను కోల్పోతే ఆ స్త్రీ బాధ ఎలా ఉంటుంది? సంఘములో వాళ్ళ నాయనకి లివర్ ఆపరేషన్ చేసినారు. ఇక్కడ 3 పేషెంట్లు. ఆ ఇల్లు ఎలా ఉంటుంది గుర్తుంచుకోండి. ఎవరు లేరు, కాలం వెళ్ళిపోయింది. పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుడు మనల్ని విడిచిపెడితే అది ఘోర భయంకరమైంది. ఆ స్థితి మనకు కలగకుండానే సంసోను విడిచిపెట్టినాడు, భయంకరమైన శిక్షకు గురైన సౌలును వదిలిపెట్టినాడు దేవుడు. ఒక దినం వచ్చింది, తనకు నెమ్మది లేకుండా తనకు తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయే స్థితి వచ్చింది. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. ఆ గాడిద పిల్లని దేవుడు కోరుకున్నట్టుగా ఎన్నో రకాలుగా దేవుడు, అన్ని రకాలుగా దేవుడికి దానికి ఘనత ఇచ్చినట్లయితే మరి అది కోల్పోతూ వచ్చు. నీకు కూడా దేవుడు రక్షణ ఇచ్చినాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చినాడు, బ్రతకడానికి జీవనోపాధికి ఏదైనా పని ఇచ్చినాడు, ఉద్యోగం ఇచ్చినాడు, ఆస్తి ఇచ్చినాడు. అవన్నీ నువ్వు మరిచి జీవించినచ్చు నీకు నెమ్మదియే ఉండదు. నువ్వెన్నాళ్ళు 2 తలంపులలో. కాబట్టి నీ బలిపీఠం పాడైపోయింటే, నీ హృదయం చెడిపోయింటే, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటే నీకు క్షేమం అయితే కలగదు. ఇంకా ఎక్కువ శిక్ష కారకురాలు కాకున్నట్లుగా సమయము మనం సరి చేసుకొని ఇంక నుంచి అయిన ప్రభు నా జీవితం నీకు ఇష్టమైన విధానంలో. ఆ తలాంతల గురించి మనకు తెలుసు. 5 10 చేసినాడు, 2 4 చేసినాడు. మరి నాకు 1 ఇచ్చిన వాడు కనీసం 1 చేయలేదు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయాలు గుండా సంఘంలో మన నులివెచ్చనేసి 2 రకాల జీవితం. ఎక్కడో పడిన వాళ్ళని దేవుడు గాడిద పిల్లని పేరు తీసి అన్ని విడుదల అనుగ్రహించి తను ఆసీనుడైనట్లు నిన్ను నన్ను కోరుకొని దేవుని సంఘంలో ఒక ఘనత కలిగి చేస్తే దాన్ని నువ్వు పోగొట్టుకుంటే క్షేమం. మరొకసారి అంటే ఆ గాడిద పిల్లకు ఊరేగింపు పోయినప్పుడు అందరూ ఓసన్నా చేయమని బట్టలు ఖర్జూరు మంటలు పరిచి ఎంతో ఘనత కలిగిందంట. తర్వాత 3 దినాలు అయిపోయిన తర్వాత అదే గాడిద ఆ మార్గం గుండా పోతుంటే ఎవరు దాన్ని ఏమంటారు అంటే ఇంటి దాకా వస్తుండగానే గాడిదని ఏం చేశారంటారు, కట్టెలతో రాళ్ళతో మళ్ళీ అప్పుడు అనుకోయింది, గాడిద అనుకోయిందట. ఎందుకు నాకు అప్పుడు అట్లా అంత ఘనత విలువ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు చేయలేదని ఇంకొక గాడిదని అడిగితే అప్పుడు యేసుప్రభు నీ మీద ఉన్నాడు కాబట్టి, కూర్చున్నాడు కాబట్టి ఆయన బట్టి నీకు విలువ ఇచ్చినారు. ఇప్పుడు ఎవరు లేకుండా పోయినావు, యేసుప్రభు లేడు, నువ్వు ఒంటరిగా కాబట్టి ఇప్పుడు నీకు ఆ విలువ లేదు. కాబట్టి నా యందు ఆయన యందు మనం ఫలిస్తాం. నాకు వేరుగా ఉండి
మీరేమి కూడా దేవునికి వేరుగా ఉండి నువ్వు ఏమి చేసినా ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకో. ఇక నుంచి తీర్మానం చేసుకొని సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నువ్వు తనపరచు. నీకు నేను లోబడతా, నీ మాట వింటా, నీ వాక్యానికి తగినట్లు జీవితం జీవిస్తా, నీ కొరకై ప్రయాసపడతా, పరిచర్య చేస్తా. నాకు ఇచ్చిన వాటన్నిటి విషయంలో ప్రభు నా సామర్థ్యం కొలిది నేను పని చేస్తా, నాకు సహాయం చేయమని తీర్మానం చేసుకో. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించి నా పాత్రలోనిది త్రాగవల్లని దేవుని వాక్యం. వివేచనకు తిని త్రాగుతావిది కలుటికే, ఒకవేళ అలవాటుగా ఆచార్యంగా సరైన తీర్మానం లేకుండా అయోగ్యంగా బలలో పాలు పొంది అది నీకు శిక్షావిధి కలుటికే తిని త్రాగుచు. ఆ రీతిగా దేవుని వాక్యం పరీక్షించుకుందాం. మోకాళ్ళ మీదకి రండి. మౌనంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బలలో పాలు పొందినట్లుగా సహాయం. ఇంతకాలం సంవత్సరాలు గతించిపోయినాయి. ప్రభు నీ కార్యం నువ్వు తనపరచమని ప్రభుని అడిగితే ప్రభు నీకు సహాయం చేస్తాను.